Good morning students, I am K. Nalini working as lecturer in SKST Mahila Kalasala. Let us now discuss about auto-oxidation. It is any oxidation that occurs in open air. Open air lo jarige oxidation aina mana auto-oxidation anochu. Formation of hydroperoxide అని కూడా అనొచ్చు. Or in presence of oxygen sometimes UV radiation forms peroxides or hydroperoxides is known as ఆటో ఆక్సిడేషన్. అంటే మనకి పెరాక్సైడ్స్ కానీ హైడ్రోపెరాక్సైడ్స్ కానీ ఫామ్ అయితే దాన్ని ఆటో ఆక్సిడేషన్ అంటాం. డైఇథైల్ ఈథర్ హూస్ పెరాక్సైడ్స్ ఆర్ డేంజరస్లీ ఎక్స్ప్లోజివ్. ఇట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఫ్లేమ్లెస్ కంబషన్ బై రియాక్షన్ విత్ ఆక్సిజన్. అంటే దీన్ని మనం డైఇథైల్ ఈథర్తో ఫామ్ అయిన పెరాక్సైడ్ చాలా ఎక్స్ప్లోజివ్ అనమాట, అది కంబషన్ ఫామ్ అవుతుంది. బై దిస్ రియాక్షన్ వీ కెన్ ప్రిపేర్ ఫీనాల్స్. మెయిన్ అసలు ఆటో ఆక్సిడేషన్ అనేది ఫీనాల్ ప్రిపరేషన్ ఫ్రమ్ క్యూమిన్ నుంచి ఫీనాల్ ఎలా ప్రిపేర్ చేస్తామనేది ఈ ప్రొసీజర్లో ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ చైన్ ప్రాసెస్. సో చైన్ మెకానిజంలో ఫాలో అవుద్ది. చైన్ అంటే మనకు తెలుసు కదా, చైన్ ఇనిషియేషను, చైన్ ప్రొపగేషను, చైన్ టెర్మినేషన్. ఈ రియాక్షన్లో మెయిన్ ఏంటంటే యాక్టివ్ మిథిలిన్ గ్రూప్ ఉన్న దాని దగ్గర ఉన్న హైడ్రోజను రిమూవ్ అయ్యి మనకి OOH పెరాక్సైడ్ అనేది ఆ పొజిషన్లో ఫామ్ అయితే అది మన ప్రొడక్ట్. సో చైన్ ఇనిషియేషన్ ఫస్ట్ స్టెప్ చూడండి. కాంపౌండ్ మనం తీసుకున్నాం, దానికి RH యాడ్ చేసాం. సో RO రాడికల్ ప్లస్ OH రాడికల్, ఇక్కడ హోమోలిటిక్ ఫిజన్ జరిగింది. దానికి నేను RH యాడ్ చేశాను సెకండ్ స్టెప్లో. సో హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ జరిగింది. అంటే ఈ హైడ్రోజన్ వచ్చి ఈ RO రాడికల్ మీద యాడ్ అయింది. సో ROH ప్లస్ R రాడికల్. మళ్ళీ చూడండి, ఫస్ట్ స్టెప్లో RO రాడికల్ ప్లస్ OH రాడికల్, ఇక్కడ హోమోలిటిక్ ఫిజన్ జరిగింది. సెకండ్ స్టెప్లో నేను RH యాడ్ చేశాను. ఎందుకంటే RH సెకండ్ స్టెప్లో యాడ్ చేసాం. ఈ హైడ్రోజన్ అనేది దీని మీదకి యాడ్ అవుతుంది. సో ROH ప్లస్ రాడికల్ ఇక్కడ ఫామ్ అయింది. నెక్స్ట్ చైన్ ప్రొపగేషన్, ఇక్కడ మనం O2 యాడ్ చేస్తున్నాం. ఈ రియాక్షన్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది. R రాడికల్ ప్లస్ O2, ROO రాడికల్. ఇక్కడ దీనికి మళ్ళీ RH యాడ్ చేయండి. సో ROOH హైడ్రోపెరాక్సైడ్ అనేది ఇక్కడ ఫామ్ అయింది ప్లస్ R రాడికల్. లేదా పెరాక్సైడ్స్ కూడా ఫామ్ అవుతాయి. చైన్ టెర్మినేషన్లో నేను ఈ ఫస్ట్ స్టెప్లో వచ్చిన RO రాడికల్ని డైమరైజేషన్ చేశాను. ఏమవుతుంది? RO2R. సో అది కూడా జరగచ్చు. ఇక్కడ హైడ్రోపెరాక్సైడ్ ఫామ్ అయింది, లేదా పెరాక్సైడ్స్ ఫార్మేషన్ కూడా చైన్ టెర్మినేషన్లో జరుగుతుంది. ఇదిగోండి చైన్ టెర్మినేషన్ 2 times నేను RO2 రాడికల్ని యాడ్ చేశాను. అప్పుడు ఏమవుతుంది? 2 times యాడ్ చేసినప్పుడు ROOR రాడికల్ డైరెక్ట్గా ROOR రాడికల్ అనేది ఫామ్ అవుతుంది. లేదా మనకి సెకండ్ స్టెప్లో ఫామ్ అయింది చూడండి, సెకండ్ స్టెప్లో ROO రాడికల్, దీన్ని 2 times తీసుకున్నాం. మనకి దీనికి R రాడికల్ యాడ్ చేసినా సేమ్ ప్రొడక్ట్ వస్తుంది. లేదా ఫస్ట్ స్టెప్లో ఫామ్ అయిన RO రాడికల్ని డైమరైజేషన్ చేసిన మనకి టెర్మినేషన్ అనేది ప్రొడక్ట్ అది. సో క్యూమిన్ ప్రాసెస్ అంటే ఏంటనేది ఇక్కడ చూడండి. క్యూమిన్ ఆక్సిడేషన్ చేస్తే మన ఫీనాల్ ఎస్టోన్ ఫామ్ అవుతుంది. సో ఈ రియాక్షన్ జనరల్గా ఫస్ట్ ఏమవుతుందంటే, ఫస్ట్ బెంజీన్ తీసుకోండి, దానికి ఆల్కిన్ యాడ్ చేశారు. ఈ రెండు యాడ్ చేసినప్పుడు క్యూమిన్ వస్తుంది. ఇదే రియాక్షన్లో O2 పెట్టి డైరెక్ట్గా వాళ్ళు ఫీనాల్ ఎస్టోన్ ఇచ్చేసారు. సేమ్ రియాక్షన్, అంటే ముందు క్యూమిన్ ఫామ్ అయింది అని చూపించకుండా రియాక్టెంట్స్ వచ్చి బెంజీను CH3CH డబల్ బాండ్ CH2 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ O2 అని పెట్టి డైరెక్ట్గా ఫీనాల్ ఎస్టోన్ అని ఇచ్చారు ప్రొడక్ట్. అంటే మధ్యలో మనకి క్యూమిన్ ఫామ్ అయ్యి క్యూమిన్ నుంచి ఆక్సిడేషన్ జరిగి ఫీనాల్ ఎస్టోన్ ఫామ్ అవుతాయి. ఎక్కడి నుంచి? బెంజీన్ నుంచి. బెంజీన్ నుంచి నేను CH3CH డబల్ బాండ్ CH2 యాడ్ చేస్తే ఫస్ట్ క్యూమిన్ వస్తుంది. దాన్ని నేను ఆక్సిడేషన్ చేసుకుంటే ఫీనాల్ ఎస్టోన్ ఫామ్ అవుతుంది. కానీ మీ ఎగ్జామ్లో డైరెక్ట్గా బెంజీను ఈ ఆల్కీను ప్లస్ O2 అని ఇచ్చేసి ఫీనాల్ ఎస్టోన్ ప్రొడక్ట్ కింద ఇస్తారు. అంటే మధ్యలో క్యూమిన్ ఫామ్ అయ్యి క్యూమిన్ నుంచి మనకి ఫీనాల్ ఎస్టోన్ అనేవి జరుగుతాయి. మెకానిజం చూడండి. సో ఫస్ట్ H2O2 యాడ్ చేశారు క్యూమిన్కి. ఇక్కడ H+ రిమూవ్ అయితే ఏమవుతుంది? ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. దానికి OOH యాడ్ చేసాం. ఇవ్వండి OOH
దానికి యాడ్ అయింది. నెక్స్ట్ స్టెప్లో హెచ్ ప్లస్ యాడ్ చేయండి. ఇక్కడ H2O అవుతుంది కాబట్టి O ప్లస్, వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేయండి, O ప్లస్ వస్తుంది. ఇక్కడికి H2O రిమూవ్ చేస్తే O ప్లస్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో ఆక్సిజన్ కార్బన్ రెండు కూడా రీఅరేంజ్ చేయండి. ఈ రెండు ఆక్సిజన్ ప్లేస్లోకి కార్బన్ వస్తుంది, కార్బన్ ప్లేస్లోకి ఆక్సిజన్ రెండు కూడా రీఅరేంజ్ అవుతాయి. ఇదిగోండి O డబుల్ బాండ్ C CH3 CH3 రీఅరేంజ్మెంట్ ఇక్కడ జరిగింది. నెక్స్ట్ ఈ బాండ్ ఇటు పోలరైజ్ చేయండి. పాజిటివ్ నెగిటివ్ క్యాన్సిల్ అవుతుంది, కార్బన్ మీద పాజిటివ్ వస్తుంది. అప్పుడు ఇందాక తీసేసిన వాటర్ మాలిక్యూల్ మళ్ళీ కార్బన్ మీద పెట్టండి, H2O మైనస్ H ప్లస్ చేయండి. వాటర్ మాలిక్యూల్ పెడితే పాజిటివ్ ఉంటుంది కదా, అందులోంచి మళ్ళీ ప్లస్ తీసేయండి, ప్లస్ H ప్లస్ తీసేయండి. తీసేస్తే ఏముంటుంది, OH ఉంటుంది. ఇదిగోండి OH. ఈ స్టెప్ లాస్ట్ స్టెప్ అనమాట. H ప్లస్ రిమూవ్ చేయండి OHలోంచి. ఇక్కడ ఏముంటుంది, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఈ బాండ్ అనేది ఇటు బ్రేక్ చేయండి, O మైనస్ C ప్లస్. సో ఇక్కడ ఆల్రెడీ O మైనస్ ఉంది, పైన C ప్లస్. ఇది ఎస్టోన్ కింద రిమూవ్ అవుతుంది. రిమూవ్ చేసిన H ప్లస్ మళ్ళీ O మీద పెట్టండి, ఆక్సిజన్ మీద పెట్టండి. రిమూవ్ చేసిన H ప్లస్ ఆక్సిజన్ మీద పెట్టండి. సో ఫేనాలు ఎస్టోను రెండు ఫామ్ అవుతాయి. దిస్ ఈజ్ ది క్యూమిన్ ప్రాసెస్ ఫర్ ది ప్రిపరేషన్ ఆఫ్ ఫేనాల్. సో ఆటో ఆక్సిడేషన్ జరిగే కాంపౌండ్స్ చూడండి. సో ఇక్కడ నేను ఆటో ఆక్సిడేషన్ చేసిన సైక్లోహెక్సనోన్ గివ్స్ సైక్లోహెక్సనోల్ అండ్ హెక్సనోన్. సో రెండు ఫామ్ అవుతున్నాయి, O2 డబుల్ బాండ్ OH. ఇథైల్ బెంజీన్ టు ఇథైల్ బెంజీన్ హైడ్రోపెరాక్సైడ్. ఇందాక అనుకున్నాం కదా, O2 యాడ్ చేసినప్పుడు ఇక్కడ నుంచి H రిమూవ్ చేస్తాం, OOH యాడ్ అవుతుంది. ఇదిగోండి హైడ్రోపెరాక్సైడ్ ఫార్మేషన్ జరుగుతుంది. నథింగ్ బట్ ఇక్కడ H రాడికల్ రిమూవ్ చేస్తే ఒక రాడికల్ ఉంటుంది కదా, ఆక్సిజన్ మీద O డబుల్ బాండ్ O కదా, అది ఇక్కడ దీనికి యాడ్ చేసి రిమూవ్ చేసిన H చివరి యాడ్ చేయండి. ఇదిగోండి రిమూవ్ చేసిన H చివరికి వచ్చింది. సో హైడ్రోపెరాక్సైడ్ ఫార్మేషన్ జరిగింది. డైఇథైల్ ఈథర్ టు డైఇథైల్ హైడ్రోపెరాక్సైడ్, CH3 CH2O CH2 CH3 ఫామ్ అయింది కదా, దానికి ఆక్సిజన్ ఎక్స్క్లూజివ్. అంటే ఇందాక మనం అనుకున్నాం కదా, డైఇథైల్ ఈథర్ హైడ్రోపెరాక్సైడ్ చాలా ఎక్స్ప్లోజివ్ అని. ఇక్కడ నుంచి H రిమూవ్ చేయండి, OOH. సో ఆక్సిజన్ O డబుల్ బాండ్ O కదా, సో H రాడికల్ రిమూవ్ చేసినప్పుడు O2 ఇక్కడ యాడ్ చేయండి, ఆ రిమూవ్ చేసిన H మళ్ళీ చివరి యాడ్ చేయండి, OOH. హైడ్రోపెరాక్సైడ్ ఫామ్ అయింది. లిపిడ్ టు లిపిడ్ హైడ్రాక్సైడ్ సేమ్ మెకానిజం. ఇక్కడ హైడ్రోజన్ రిమూవ్ అవుతుంది, OOH వచ్చి ఆ చివరి యాడ్ అవుతుంది. ఈ హైడ్రోజన్ మనం రిమూవ్ చేసిన హైడ్రోజన్ చివరికి పెట్టాం అంటే రాడికల్ మెకానిజం ఫాలో అవుతుంది. పారాజైలిన్ టు టెరిథాలిక్ యాసిడ్, ఇది కూడా అంతే, CH3 కదా. ఫస్ట్ యాసిడ్స్ ఫామ్ అయినాయి రెండు కూడా. తీసుకున్న కాంపౌండ్లోంచి యాసిడ్స్ ఫామ్ అయినాయి, CH3. దిస్ ఈజ్ ఆటో ఆక్సిడేషన్. నెక్స్ట్ ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్డిహైడ్స్ టు కార్బాక్సిలిక్ యాసిడ్. జనరల్గా మనకు తెలుసు ఆల్డిహైడ్స్ ఆక్సిడేషన్ చేస్తే యాసిడ్స్ ఫామ్ అవుతాయి. సో ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్డిహైడ్స్ టు కార్బాక్సిలిక్ యాసిడ్ ఈస్ క్యారీడ్ అవుట్ విత్ మెనీ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. చాలా ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ మనకు తెలుసు, పొటాషియం పెర్మాంగనేట్, క్రోమిక్ యాసిడ్, బ్రోమిన్, సిల్వర్ ఆక్సైడ్. ఆల్ఫా కామా బీటా అన్సాచురేటెడ్ ఆల్డిహైడ్స్ కెన్ బి ఆక్సిడైజ్డ్ బై సోడియం క్లోరైడ్ వితౌట్ డిస్టర్బింగ్ ది డబుల్ బాండ్. అంటే ఈ డబుల్ బాండ్ డిస్టర్బ్ అవ్వకుండా మనకు ఆక్సిడేషన్ అనేది సైడ్ జరుగుతుంది సోడియం క్లోరైడ్ యూజ్ చేసుకుని. మెకానిజం ఆఫ్ ఆల్డిహైడ్ ఆక్సిడేషన్స్ ఆర్ నాట్ ఫార్మ్లీ ఎస్టాబ్లిష్డ్. అంటే కరెక్ట్గా ఇది మెకానిజం అనేది ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. అయానిక్ మెకానిజం, ఫ్రీ రాడికల్ మెకానిజం అని రెండు మెకానిజమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్డిహైడ్స్ ఆర్ ఆల్సో క్యారీడ్ అవుట్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ యాసిడిక్ అండ్ బేసిక్ మీడియం. అంటే యాసిడ్ ప్రెసెన్స్లో జరుగుద్ది, బేస్ ప్రెసెన్స్లో జరుగుద్ది. యూజ్ చేసే రియేజెంట్స్ ఏంటి, పొటాషియం పెర్మాంగనేట్, డైక్రోమేట్, క్రోమిక్ యాసిడ్, సిల్వర్ ఆక్సైడ్స్. సో ఆక్సిడేషన్ జరిగినప్పుడు మనకి యాసిడ్ ఫామ్ అవుతుంది, ఫ్రీ రాడికల్. ఫస్ట్ స్టెప్లో హోమోలిటిక్ ఫిషన్ జరుగుతుంది, RCO రాడికల్ ప్లస్ H రాడికల్. సెకండ్ స్టెప్లో డైరెక్ట్గా OH రాడికల్ అనేది యాడ్ అయిపోతుంది. ఇది కూడా OH రాడికల్, యాసిడ్ ఫామ్ అయింది. సింపుల్ స్టెప్స్, హోమోలిటిక్ ఫిషన్, OH రాడికల్ యాడ్ చేసాం యాసిడ్ ఫామ్ అవడం కోసం. నెక్స్ట్ అయానిక్ మెకానిజం మాత్రం 2 టైప్స్లో చేసాం. ఫస్ట్ బేస్ యాడ్ చేసాం, తర్వాత యాసిడ్ యాడ్ చేసాం. బేస్ చూడండి, C+, O-.
సి ప్లస్ మీదకి ఓహెచ్ యాడ్ అయింది. నెక్స్ట్ స్టెప్లో హెచ్ మైనస్ తీసేయండి. సో యాసిడ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మిస్టేక్ ఉంది, యాసిడ్ ఇది. ఓహెచ్ ఇక్కడ ఉంటుంది, ఓహెచ్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఆల్డిహైడ్ తీసుకున్నారు, హెచ్ ప్లస్ యాడ్ చేయండి ఫస్ట్, ఓజెడ్ మైనస్. సో సి ప్లస్ ఓ మైనస్, ఓ మైనస్ మీదకి హెచ్ యాడ్ చేయండి, ఇదిగోండి ఓహెచ్. సో ఓజెడ్ ఉంది కదా, అది సెకండ్ స్టెప్లో యాడ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు బేస్ యాడ్ చేయండి. బేస్ యాడ్ ఎప్పుడు కూడా ఏం రిమూవ్ చేస్తుంది, హెచ్ ప్లస్ రిమూవ్ చేస్తుంది. సో బీహెచ్ కింద వెళ్ళిపోతుంది, జెడ్ మైనస్ రిమూవ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి హెచ్ వెళ్ళిపోతుంది, ఇక్కడ జెడ్ మైనస్ రిమూవ్ అయితే పాజిటివ్ ఉంటుంది, హెచ్ వెళ్ళిపోతే నెగిటివ్ ఉంటుంది. రెండు కలిపి సి డబల్ బాండ్ ఓహెచ్ యాసిడ్ ఫార్మేషన్ జరిగింది. నెక్స్ట్ డైక్రోమేట్ యూస్ చేసి డైరెక్ట్గా యాసిడ్ ఫామ్ అవుతుంది. ఇంకా అన్ని అప్లికేషన్స్. అలాగే హైడ్రోజన్ పెర్మాంగనేట్ యూస్ చేశారు, యాసిడ్ ఫామ్ అయింది. దీనికి కూడా మెకానిజం యూజ్ చేశారు చూడండి డైక్రోమేట్కి. సో ఓహెచ్ మైనస్ H2CrO4, OH మైనస్ HCrO3 పాజిటివ్. సో ఓ మీదకి CrO3H యాడ్ అయింది, OH కిందకు వచ్చింది, ఇదిగోండి ఇలా వచ్చింది. నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ హెచ్ తీసుకుని పార్ట్ అంతా వెళ్ళిపోతుంది, సి డబల్ బాండ్ ఓ అవుతుంది. పై పార్ట్ ఏంటి పాజిటివ్, కిందది నెగిటివ్ హెచ్ మైనస్. సో యాసిడ్ ఫామ్ అవుతుంది. మళ్ళీ చూడండి ఫస్ట్ స్టెప్లో ఓహెచ్ మైనస్ HCrO3 పాజిటివ్ కింద, పైన ఓకి HCrO3 యాడ్ అవుతుంది, కింద ఓహెచ్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ CrO3H, హెచ్ మైనస్, రెండు కూడా హెచ్ మైనస్ CrO3H ప్లస్ రెండు రిమూవ్ అయితే మనకి సి డబల్ బాండ్ ఓ వస్తుంది, యాసిడ్ ఫామ్. నెక్స్ట్ ఆల్డిహైడ్ మళ్ళీ HMnO4, సేమ్ అదే మెకానిజం, ఓహెచ్ మైనస్ MnO3 పాజిటివ్. సో ఓ మీదకి MnO3 పాజిటివ్ వచ్చింది, ఓహెచ్ మైనస్. సేమ్ ఇందాక ఎలా రిమూవ్ అయినాయో హెచ్ మైనస్ MnO3 పాజిటివ్ రెండు కూడా రిమూవ్ అయిపోతే మనకి సి డబల్ బాండ్ ఓ వస్తుంది. సో సి డబల్ బాండ్ ఓహెచ్ యాసిడ్ ఫార్మేషన్ జరిగింది. ఎక్కడైనా కూడా మనం ఆల్డిహైడ్స్ని ఆక్సిడేషన్ చేసినప్పుడు యాసిడ్ ఫామ్ అవుతాయి. డిఫరెంట్ రియేజెంట్స్ యూస్ చేసాం, రాడికల్ మెకానిజం ఉంది, అయానిక్ మెకానిజం ఉంది, హైడ్రోజన్ పెర్మాంగనేట్ యూస్ చేసాము, అలాగే పొటాషియం డైక్రోమేట్ యూస్ చేసేవాళ్ళం, ఇక్కడ డైక్రోమేట్ యూస్ చేసాం. థ్యాంక్ యూ.